మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. బాలీవుడ్ స్టార్ విజయ్ దళపతి మూవీ లియో యూఎస్ లో దూసుకువెళ్తోంది. తమిళ్లో హిట్ టాక్ ని, తెలుగులో యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా యూఎస్ లో నిన్నటి వరకు 4.4 మిలియన్లు రాబడితే ఇవాల్టితో $5 మిలియన్ క్లబ్ లో చేరిందిట. సూపర్ స్టార్ రజనీకాంత్ పాత హిట్స్ వరుసగా రిలీజ్ కాబోతున్నాయి. నవంబర్ లో ముత్తుని రిలీజ్ చేయబోతున్నారని కొత్త పోస్టర్ తో తేల్చేశారు. ఇక రజనీ మరో హిట్ నరసింహ కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని ప్రచారాన్ని పెంచారు. రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి మూవీ పార్ట్ 2 ని దసరా పోస్టర్ తో రివీల్ చేసిందంటున్నారు. టెస్ట్ షూట్ లో భాగంగా తీసిన ఇమేజ్ నిజానికి కల్కి 2 కోసం ప్లాన్ చేసిందని కొత్త ప్రచారం ఊపందుకుంది. ఇక కల్కి టీం దీపావళికి మేకింగ్ వీడియోని లాంచ్ చేయబోతున్నట్టు గుసగుసలు పెరిగాయి. హీరో నితిన్ కొత్త మూవీ ఎక్స్ట్రా టీజర్ రాబోతోంది. ఈ నెల 30న వరల్డ్ వైడ్ గా ఈ టీజర్ ని లాంచ్ చేయనుంది ఫిల్మ్ టీమ్. ఇక డిసెంబర్ 8న ఎక్స్ట్రా మూవీ వరల్డ్ వైడ్ గా రాబోతోంది. శంకర్ మేకింగ్ లో లోక్ నాయకుడు కమల్ తీస్తున్న మూవీ భారతీయుడు 2. ఈ సినిమాలో చాలా చోట్ల కమల్ పాత్ర కోసం చిరు వాయిస్ ఓవర్ చెప్పబోతున్నాడట. ఈ సినిమా కోసం తన గొంతుని సవరించనున్నాడని తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీస్తున్న మూవీ దేవరా 2 భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమాలో రెండో భాగం కోసం ఆలియాను తీసుకుపోతున్నారట. మొదటి భాగంలోనే నటించాల్సిన ఆలియా ముందే కమిట్ అయిన మూవీస్ వల్ల డేట్లు అడ్జస్ట్ చేయలేదని తెలుస్తోంది. ఇక జాన్వీ లీడ్ చేస్తే దేవరా 1 లో కూడా ఆలియా క్లైమాక్స్ లో 2 సీన్స్ లో మెరుస్తుందని ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి తమిళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఒకవైపు వశిష్ఠ మేకింగ్ లో సోషియో ఫ్యాంటసీ మూవీ చేస్తున్న చిరు, మరోవైపు తమిళ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తోంది. PS మిత్రన్ మేకింగ్ లో చిరు సినిమా ఫైనల్ అయినట్టు ప్రచారం జరుగుతోంది.